మనం ముందుగా అయితే క్రోమ్లోకి వెళ్దాం. దేని గురించి చెప్తున్నానంటే మన రేషన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూసుకుందాం. ముందు క్రోమ్లోకి వెళ్ళండి. పైన URL ఉంది, ఇక్కడ రేషన్ కార్డ్ డౌన్లోడ్ అని కొట్టండి. ఓకే అండి. రేషన్ కార్డు అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, స్టార్టింగ్లో ఉంటుంది ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేయండి. ఓకే అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఎఫ్ఎస్సి రిఫరల్ నెంబర్ ఉంటుంది, అది ఉంటే కొట్టచ్చు. కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళకు, లేకుంటే రేషన్ కార్డు నెంబర్ ఉన్నా ఇక్కడ పర్లేదండి, ఇక్కడ ఉంటుంది. మన ఇంతకుముందుకు బుక్ ఇట్లా వచ్చాడు కదండి, దానికోసం ఇక్కడ మనకు చూపించినట్టుగా ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ చేయండి. ఇకపోతే ఇక్కడ మనకు డిస్టిక్ ఉంటుందండి, సెలెక్టెడ్ డిస్టిక్, మీది ఏ డిస్టిక్ అనేది పెట్టుకోండి. ఇక్కడ మీకు ఈ బాక్స్లో మీకు మొత్తం డీటెయిల్స్ కనపడుతూ ఉంటాయి. ఓకే అండి, ఇందులో ఏంటంటే మనం రేషన్ కార్డ్ నెంబర్ అని కొట్టాలి. మీకు ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ కొత్త వేసుకున్నానికి వస్తుంది. ఈ వరకు నాకైతే ఉన్నది. దీన్ని అయితే మనం ట్యాప్ చేస్తే చూద్దాం. ఓకే అండి, ఇలా రేషన్ కార్డ్ ఇదాన్ని నెంబర్ కొట్టేద్దాం. ఓకే అండి, కొట్టిన తర్వాత లాస్ట్లో సెర్చ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేది కనపడుతుంది, చూడండి. ఇక్కడ డీటెయిల్స్ అనేది ఉంటుంది. మీకు రేషన్ కార్డ్ నెంబరు, అప్లికేషన్ నెంబరు, హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్స్ కనపడతాయి. అంటే దేని గురించి అంటే రేషన్ కార్డు గురించి అన్నమాట. ఇది ఎవరికి తెలియని వాళ్ళకు, కొత్త వాళ్ళకి చెప్తాను, తెలిసిన వాళ్ళకి అయితే పర్లేదండి. తెలియని వాళ్ళకి మీకు చెప్తున్నాను. ఓకే అండి, ఇదే అండి డీటెయిల్స్ అయితే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా నా ఛానల్ చూసేవారికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.